నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్ శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర నగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. అంతకుముందు బీజేపీ నేతలు ఆలయాన్ని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సెక్రటరీ యాదగిరి రెడ్డి బాలరాముడి ప్రతిష్టతో దేశం సుభిక్షంగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దరిదాపు వేల సంస్కృతులు, అనేక సాంప్రదాయాలు ఉన్నటువంటి మహానుభావులు, మునులు, యోగులు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విభిన్న ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కేరళ వరకు అందరూ కూడా ముఖ్యులంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంటు ఒక భక్తి భావంతో ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి సేవ చేసే అవకాశం ప్రధానమంత్రి గారు గత 10 రోజుల కంటే రేపటికి 11 రోజులు దీక్ష, కఠోర దీక్షలో ఉండి భోజనం చేయకుండా కేవలం కొబ్బరి నీళ్ళు, నిమ్మరసంతోనే ఉంటూ పూర్తిగా సాంప్రదాయాలకు అనుగుణంగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భం. అందరం కూడా ఈ మతం, ఈ వర్గం, ఈ కులం అనకుండా రాముడు అందరివాడు, మర్యాద రాముడు, అందరూ మెచ్చినటువంటి రామరాజ్య పాలన చేసిన రాముడు. ఆ నేపథ్యంలో వారు రామా సర్క్యూట్ అంటే అయోధ్య నుంచి ఇట్లా భద్రాచలం మీదుగా వారు రంగనాథ స్వామి టెంపుల్ అంటే శ్రీరంగం నుంచి, రామేశ్వరం నుంచి ఇవాళ ధనుష్కోడి దగ్గర కూడా ప్రధానమంత్రి గారు కార్యక్రమం, అక్కడ కోదండరామ ఆలయం, అక్కడ కూడా ఆ కార్యక్రమం నిర్వహించుకొని రావణాసురుడు వధ తర్వాత ఆ శ్రీలంక పర్యటన తర్వాత రాముడు విజయోత్సవుడై అయోధ్యకి పోతున్నటువంటి సర్క్యూట్ ఇది. ఆ నేపథ్యం తీసుకొని ప్రధానమంత్రి గారు చాలా నిష్టగా అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక మొన్న ఖేలో ఇండియా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అంతకుముందు ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటూనే అయోధ్య రాముడి, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో వారి సమక్షంలో అయోధ్య రామ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న సందర్భం. మా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అక్షంతలు కూడా ఇంటింటికి వెళ్ళాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా రామాలయాలతో పాటు ఇతర టెంపుల్స్, చర్చిలు, మసీదులు, అన్ని ప్రార్థనా మందిరాలు ఎక్కడున్నా సరే చాలా చోట్ల కూడా మా కార్యకర్తలన్నీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల రామాలయాలు, కొన్ని ఈ టెంపుల్స్, పవిత్ర స్థలాలన్నిటి కూడా క్లీనింగ్ కార్యక్రమం చేయమని ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచన, పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఇచ్చిన ఆదేశం, ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఈరోజు కూడా రామాలయం శుద్ధి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ ముందు రావడం జరిగింది. ప్రజలందరికీ నేను మనవి చేసేది, రేపు ఆ ప్రాణప్రతిష్ఠ సమయంలో 5 రామజ్యోతులు మరి సాయంత్రం పూట వెలిగించి ప్రతి ఇంటిలో కూడా శ్రీరాముడిని తలుచుకొని ఒక జ్యోతులు, మన ఇంట్లో ఎలాగ దీపాలు పెట్టుకుంటాం 5 జ్యోతులు వెలిగియాలనేది ఒక కార్యక్రమం. ఎప్పుడు కూడా భారతదేశం వెలుగులో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వికసిత్ భారత్ అంటే ఒక డెవలప్డ్ ఇండియాగా రూపుదింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్ట ఇనుముడింపజేస్తున్నటువంటి శుభ సందర్భంలో 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకున్న సందర్భం, విశ్వనాయకుడిగా భారత ప్రధానమంత్రిని మరి 1000 నోళ్లతో పొగుడుతున్న సందర్భం, రాబోయే రోజుల్లో ఒక మచ్చలేని, అంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇదిగా లేకుండా సరే బురద జల్లే కార్యక్రమం చేసేటోళ్ళు చేస్తున్నట్టు ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు కొన్ని పార్టీలు, వ్యక్తులు, వ్యవస్థలు, కానీ ఎక్కడా కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇస్తూ, సుపరిపాలన ఇస్తూ ముందుకు పోతున్న నరేంద్ర మోడీ గారు మరి చేస్తున్న సందర్భంలో పునర్వైభవం అంటే అయోధ్య రామ టెంపుల్లో 500 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అనేక అంటే ఒడిదుడుకులు, వ్యవహారాలున్నా చివరికి సుప్రీం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ఎక్కడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా అందరూ కూడా మనోభావాలు దెబ్బతినకుండా
ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి అందరం కూడా సంతోషించి ఆహ్వానించాల్సినటువంటి సమయం. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. చూస్తే వాళ్ళ సంకుచిత మనస్తత్వానికి దారికానది. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చూడకుండా ఇది ఒక పవిత్ర కార్యక్రమంగా, రాముడు అందరివాడు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ఇది కాబట్టి అక్కడ అందరూ కూడా ఆర్టికల్స్లో కానీ చెప్పటంలో కానీ ఈ మధ్య 10 రోజుల నుంచి అటు ముస్లిం పెద్దలు కానీ, మహిళలు కానీ అందరూ, అటు క్రిస్టియన్, అన్ని వర్గాల వారు కూడా జైన్స్ రాముణ్ణి ఈ సందర్భంలో 500 సంవత్సరాల తర్వాత ఆ సుందర స్వప్నంగా లేకుండా నిజం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించండి, పాల్గొనండి.